నమస్కారం ట్రాకింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఏఐటీయూసీకి 106 ఏళ్లు. కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించిన కామ్రేడ్స్. నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సమస్యలపై కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కొండకావూరు పంచాయతీ యానాది కుటుంబాలకు శాశ్వత గృహ నిర్మాణానికి భరోసా ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రజా సమస్యల పరిష్కార ప్రజావేదిక నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రన్ నిర్వహించారు. మహోన్నత ఆసియా పరిరక్షణలో మీరు చూపిన నిస్వార్థ నిరతి సామ్రాజ్యాన్ని నిత్యం ప్రకాశింపజేస్తుంది. పోలీసు అమరవీరులారా, మీకు ఇవే మా నీరాజనాలు అంటూ కార్యక్రమం ప్రారంభమైంది. పోలీస్ కార్యాలయం నుంచి స్టేషన్ రోడ్డు మొదటి గేటు వరకు విద్యార్థులతో కలిసి రన్ నిర్వహించగా కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. కమామనేషన్ డే సందర్భంగా అక్టోబర్ 21 సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. స్టేట్ వైడ్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్ఐ రైటింగ్స్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్, తర్వాత ఏకతా దివస్. ఈరోజు మార్నింగ్ యూనిటీ ఫర్ రన్ అంటే మొత్తం ఏకమత్యంగా ఉండాలని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఏదైతే పిలిపించాడో ఆ పిలుపు మేరకు మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మొత్తం అంతా దేశమంతా ఒకటే అనేది ప్రజలకు తెలియజేయడం కోసం ఆల్ వింగ్స్, పోలీస్, చిల్డ్రన్స్, పెద్దలు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఈ యూనిటీ రన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 31 ఈరోజు మార్నింగ్ చేయడం జరుగుతూ ఉంది. 11 గంటలకి బ్లడ్ డొనేషన్ కూడా ఉంది. సాయంకాలం క్యాండిల్ ర్యాలీగా ఉంది. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకుని వచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ కార్మిక హక్కులు సాధించడం కోసం ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం ఏఐటీయూసీ 106 సంవత్సరంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. ఏఐటీయూసీ ఎన్నో మహోన్నతమైన ఉద్యమాలని నడిపి కార్మికుల పక్షాన పోరాటం చేస్తూ ఉద్యోగ భద్రతా చట్టం, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నాం. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవారం సత్యనారాయణరాజు, అంజిరెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే చిన్నజాను సైత, శ్రీను తదితరులు మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు 1920 అక్టోబర్ 30వ తేదీన ముంబై మహానగరంలో మరి స్థాపించినటువంటి ఏఐటీయూసీని ఈరోజు అనేక కార్మిక సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు 107 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటీయూసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఏఐటీయూసీలో అనేక మంది
అగ్ర నాయకులు పోరాటాలు చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి వెళ్ళిపోవాలని చెప్పి కార్మికులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి పోరాటం చేసినటువంటి చరిత్ర మన ఏఐటీయూసీకే దక్కుతుంది. స్థానిక శాసనసభ్యులు వారి కార్యాలయం నందు గ్రీవెన్స్ కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కరిస్తున్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు ప్రజలు తమ సమస్యల్ని రాతపూర్వకంగా రాసి తమ అర్జీని ఎమ్మెల్యే కార్యాలయం నందు అందజేస్తారు. ఎమ్మెల్యే అరవింద బాబు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కోటప్పకొండ దిగువ ప్రాంతాన కొండ కావూరు పంచాయతీ పరిధిలోని 300 కుటుంబాల యానాది కాలనీ వాసులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద బాబు భారీ వర్షాలకు యానాది కాలనీ నీట మునగటం, ఇళ్లలోకి వర్షపు నీరు చేరటం వలన వారి ఇబ్బందులను చూసి కాలనీ వారితో కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యేకు శాశ్వత గృహాలు, రోడ్ల ఏర్పాటు చేద్దామన్న కలెక్టర్ కృతిక శుక్లా కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా తుఫాన్ తీవ్రత వల్ల కోటప్పకొండ దిగువ ప్రాంతంలో కొండకావూరు పంచాయతీలో మరి యానాది కాలనీ దాదాపు 300 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు. మరి వర్షాల వల్ల ఇంట్లోకి నీరు రావటం, రోడ్లు కూడా జలమయం అయిపోయినాయి. మరి ఉండటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి మీడియా ద్వారా దీన్ని చూసి స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారిని కలవమని చెప్పారు. కలెక్టర్ గారికి కూడా వాళ్ళ మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 300 మందికి కూడా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి, రోడ్లు వేయిస్తామని చెప్పి, అదేవిధంగా కరెంట్ మీటర్లు కానీ మరి తాగడానికి మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే పక్కా ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి కలెక్టర్ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తుఫాన్ హడావుడి అయిన తర్వాత మరి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా మేలు జరుగుద్దని కలెక్టర్ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారే స్వయంగా అక్కడికి వచ్చి చూసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు. మరి ఇదంతా కూడా మా ప్రజలకు తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరుగుద్దమ్మా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కలెక్టర్ ద్వారా మనకి అన్ని న్యాయం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కొండకావూరు పంచాయతీలోని యానాది కాలనీలో సుమారుగా 250 కుటుంబాలు, ఒక 40 సంవత్సరాల మంచి వాళ్ళు అదే పొజిషన్లో ఉంటున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి పాపం సరైన పట్టాలు కానీ ఏది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మన నాయకుడు చదలవాడ అరవింద్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి స్పందించి ఈ రోజున కలెక్టర్ గారిని కలవమన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో మన అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ 250 మంది కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. కావున దయవుంచి కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకు పట్టాలు ఇప్పించి ఇళ్ళు కూడా కట్టిస్తారని వేడుకుంటున్నాం. నర్సరావుపేట నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ సమస్యల మీద మర్యాదపూర్వకంగా కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గతంలో హత్య చేయబడ్డ ఇబ్రహీం కాంపన్సేషన్ గురించి మరియు ములకలూరు వద్ద ఉన్న మైనార్టీ ఐటీ కాలేజీ స్టాఫ్ గురించి మాట్లాడటంతో పాటు రెండో కబ్రస్థాన్, రెండో ఈద్గా గురించి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగిందని రాకీ న్యూస్ కి తెలిపారు. నర్సరావుపేట రామిరెడ్డిపేట డిడి గాంధీ అనారోగ్యంతో పూర్తిగా మంచానికి పరిమితమైన మాజీ సైనికుల సహాయార్థం కేంద్రీయ సైనిక బోర్డు తరపు నుంచి ప్రతి నెల 8,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి గుణశీల మేడం చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సైనికులు సత్యనారాయణ రెడ్డి, ఆళ్ల సుబ్బారెడ్డి, ఎల్ఐసి రామారావు, దేవరపల్లి శ్రీనివాసరెడ్డి, మొండితోక రాజేష్ మొదలగు వారు పాల్గొన్నారు. నరసరావుపేట మంగళ బజార్ 1వ వార్డు మహాలక్ష్మి చెట్టు వద్ద పాతబడిన ఇంటిలో చెట్లు, మొక్కలు విస్తారంగా పెరగడంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆ ఇంటిలో పెరిగిన మొక్కలు, చెట్లలో పాములు, పురుగులు ఆశ్రయం పొందడంతో సమీప ఇళ్లలోకి కూడా చేరుతున్నాయి. దీంతో ఇరుగు పొరుగు వారు భయాందోళనకి గురవుతున్నట్లు తెలిపారు. ఇంటి స్థల యాజమాన్యాన్ని అడిగితే తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. సార్, మాకు పురుగులు, పాములు వస్తున్నాయి. మేము పక్కన ఉండలేకపోతున్నాం. ఈ పాడుబడ్డ ఇల్లు, ఈ గోడలు కూడా పడిపోతున్నాయి. మాకు రక్షణ అంటూ లేదా, అసలుకి ఎవరు పట్టించుకోవట్లేదు. అదేమనంటేనేమో గోడ పడుతుంది, చెట్లు కొట్టేయకూడదు అని అంటే మా మీద తగాదాలు వచ్చి కేసులు పెడుతున్నారు. కేసులు పోలీస్ స్టేషన్కి పోయినా వాళ్ళు రావట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు రక్షణ కావాల్సిందేను. ఈ పాడుబడ్డ ఇల్లు మాకు శుభ్రం చేపించి మమ్మల్ని ఎలాగోలా బయట వేయండి సార్. ఇది 1వ వార్డు సార్, ఇది మంగళ బజార్ సార్. మేము సర్దుకొని ఎలాగలా ఉంటున్నాం. ఇప్పుడు కూడా పాములు వస్తున్నాయి, ఒకటే దెబ్బ తట్టుకోలేక టార్చారు. మేము ఇలా మీడియాకి ఇస్తున్నాం సార్. ఇది బొచ్చు పురుగులు,
ఒకటే కోతులు మునగ చెట్ల మీద పురుగులు ఇదేంటి అని అడుగుతేనేమో మేము ఏంది ఇదేంటి అని అడిగితే మళ్ళీ కొట్లాటకు వస్తున్నారు. మా చెట్లు మా స్థలంలో మేము వేసుకుంటామని అంటున్నారు. ఇదేందని అడిగితేనేమో ఇట్లా మాట్లాడుతున్నారు, తగాదలకు వస్తున్నారు, ఇళ్ళ మీదకి వస్తున్నారు. మునగ చెట్లు కొట్టేయకూడదు, పురుగులు ఉంటున్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాము. పిల్లలు గల్లోళ్ళ మేము ఆ చివరి నుంచి ఈ చివరికి బయటికి రావాలా. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో మోందా తుఫాన్ దాటికి స్థానిక మస్జిద్ సెంటర్ వద్ద ప్రధాన రహదారి నందుగల చప్టా కూలినట్లు స్థానికులు తెలిపారు. దీనివలన వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు. స్కూలు బస్సులు మరియు రైతులు పొలాలకు వెళ్లేందుకు గడ్డి మోపులు తెచ్చుకునేందుకు అవస్థలు పడుతున్నట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. కనుక సంబంధిత అధికారులు తక్షణమే చప్టా మరమ్మతులు చేసి వాహనాల రాకపోకలకి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇది గుడ్లపల్లి అండి, నగరకల్ మండలం. ఈడ పాపలంగా ఉంది, బ్రిడ్జి పగిలిపోయి ఉంది. మాకు బస్సులు పోవాలన్నా సైకిల్ కూడా నిన్న పిల్లోళ్ళు పడ్డారు రాత్రి. కొంచెం మరీ పాపలంగా ఉంది సార్, దయచేసి కొంచెం మొత్తం చేయించండి సార్. అది నగరకల్ మండలం గుళ్ళపల్లి గ్రామం అండి. బస్సులు వెళ్ళే రూట్లో ఇక్కడ గుంట పడింది. బస్సులు బైక్లు గడ్డి తేవాలా, పిల్లలు వెళ్తూ ఉంటారు. బడి కూడా 5-6 నెలలు అయింది, ఎవరు పట్టించుకోవట్లా. ఇది కొంచెం బాగా చేపిమని కోరుతున్నాము. స్థానిక కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏకతా దివాస్ ని ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ @150 యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ భారత్ పేరుతో 2K యూనిట్ వాక్ ఈరోజు కళాశాల పరిపాలన భవనం నుండి వినుకొండ రోడ్డు ప్రధాన రహదారి వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఐక్యత నడక భారతీయులలో జాతీయ ఐక్యత, సమైక్యత మరియు స్వావలంబన పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడిందని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రతని పరిరక్షించడానికి నన్ను నేను అంకితం చేస్తానని మరియు నా తోటి దేశ ప్రజలలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తానని విద్యార్థులు గంభీరంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్ బాబు, ప్రొఫెసర్ కె శోభన్ బాబు, వివిధ విభాగాధిపతులు, రెగ్యులర్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ బోధన సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. On the great occasion of the birth anniversary of the greatest freedom fighter and the Iron Man of India, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాల్ మేరకు ఈరోజు యూనిటీ వాక్ 2K వాక్ UCM JNTUK క్యాంపస్ నుంచి హైవేకి ఎస్పెషల్లీ విత్ మోర్ దాన్ 300 స్టూడెంట్స్, ఆల్ రెగ్యులర్ స్టాఫ్, ఆల్ కాంట్రాక్ట్ స్టాఫ్, some non-teaching staff, why because examinations are going on. ఈరోజు యూనిటీ వాక్ నిర్వహించాము. ది గ్రేట్ మ్యాన్ బర్త్ యానివర్సరీ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 రూపీ కాయిన్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. నరసరావుపేటలో శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానంలో హరే రామ హరే కృష్ణ నామ మహోత్సవము స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి శుక్రవారం 31/10/2025 ఉదయం 9:30 నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం 1/11/2025 ఉదయం 9:30 వరకు ఏకాహం నిర్వహించడం జరుగుతుందని వంశపారపర్య ధర్మకర్త మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. నర్సరావుపేట పట్టణంలో అనాదిగా వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి హరే రామ హరే కృష్ణ అనే ఏకాహం మరి ప్రారంభం జరుగుతుంది. ఈ ప్రారంభం మరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరి మహిళల చేతనం, తర్వాత 6 గంటల నుంచి సాయంత్రం ఉదయం రేపు అంటే శనివారం ఉదయం 10 గంటల వరకు మరి పురుషుల చేతనం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా తర్వాత ఈ శుక్రవారం రోజు స్వామివారికి మాచే విశ్వసేన పూజారాధన, పుణ్యవచనం, మండపారాధన, అట్లాగే అఖండ స్థాపన అంటే దీపం వెలిగించి ఇంకా అక్కడి నుంచి ఏకాహం హరే రామ హరే కృష్ణ ప్రారంభం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ముఖ్యంగా నర్సరావుపేట పట్టణ ప్రజలు, భక్తులు, మహిళలు మరి విశేషంగా పాల్గొని
ఈ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్త్రీలందరూ పాల్గొనాలి. అట్లాగే రేపు 1వ తారీఖు శనివారం ఉదయం 7 గంటలకి గోపూజ, 9:30కి నామ సంకీర్తన ముగింపు కార్యక్రమం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఏఐటీయూసీకి 106 ఏళ్లు, కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించిన కామ్రేడ్స్. నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సమస్యలపై కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు. కొండకావూరు పంచాయతీ యానాది కుటుంబాలకు శాశ్వత గృహ నిర్మాణానికి భరోసా, ఎమ్మెల్యే అరవింద బాబు. ప్రజా సమస్యల పరిష్కార ప్రజావేదిక నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.